ఈరోజైతే మా కాలేజ్ నేను బ్లాగ్ తీయబోతున్నా అనమాట. ఇది ఎంట్రన్స్ మొత్తం సెక్యూరిటీ గార్డ్ మార్నింగ్ కాబట్టి సెక్యూరిటీ గార్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పి. ఇంకా ఇది పింక్ బిల్డింగ్ అంటారు. మొత్తం ముందే అకౌంట్స్ అన్నీ ఇక్కడే ఉండేటివి. తర్వాత నెక్స్ట్ మొత్తం బాగుంటుంది కాలేజ్ అయితే. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే ఈసీ బ్లాక్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మన ఈసీ బ్లాక్ అనమాట కోర్స్. దాని తర్వాత సివిల్, దాని ఫ్రంట్ మెకానికల్, ఇదేమో బంకింగ్ ఏరియా ఉంటుంది అంతా. సో ఇక్కడ వాటర్స్ నింపుకోవడానికి ఒక వాటర్ ఇది ఉంటుంది. అండ్ ఇంకా అంతే. మళ్ళీ ఇటు సైడ్ కూడా మొత్తం బంకింగ్ ప్లేసే, బాగా బంక్ కొట్టచ్చు. కానీ సెక్యూరిటీ గార్డ్ వచ్చి వెళ్ళగొడతాడు అనమాట. ఇది సివిల్ బ్లాక్. నేను స్టార్టింగ్ మార్నింగ్ వచ్చిన కాబట్టి అంతా అన్నీ క్లోజ్ ఉన్నాయి. తర్వాత అటు సైడ్ వెళ్తే జిఎన్ఐటి వస్తుంది. ఇది మెకానికల్ బ్లాక్ అనమాట. కొంచెం అది కనిపించేది మొత్తం జిఎన్ఐటి. అది నెక్స్ట్ పార్ట్లో చేస్తా. అండ్ ఇది మెకానికల్ ముందు మా ఫ్రెండ్ హాయ్ అని చెప్తుంది అక్కడ నుంచి. ఫ్లాష్ మ్యాన్. తర్వాత ఇది చిన్న గార్డెన్ ఏరియాలా ఉంటుంది. రీసెంట్గా చేశారు దీన్ని. తర్వాత అక్కడ లాస్ట్ అది జ్యూస్ షాప్. ఇంకా తర్వాతనేమో అది స్టేషనరీ. జిఎన్ఐటి ఇద్దరు వెళ్తారు స్టేషనరీకి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదంతా ఇందాక చూపించింది ఆడిటోరియం. ఇటు సైడ్ ఏమో ఆడిటోరియం, అటు సైడ్ మొత్తం సీటింగ్ ఏరియా. ఇవంతా అంతే ఉంటుంది. ఇక్కడ మొత్తం సీటింగ్ ఏరియా మొత్తం అంతా. ఫొటోస్ ఏమైనా దిగాలన్నా అన్నీ ఇక్కడ దిగొచ్చు. ఇదంతా ఇక్కడే ఓరియంటేషన్ డే అయింది మాకు. మళ్ళీ ఫ్లాష్ మ్యాన్. ఇదంతా ఆడిటోరియమే. ఇంకా తర్వాత స్ట్రైట్ కనిపించేది పింక్ బిల్డింగ్. అట్లా స్ట్రైట్కి వెళ్తే అటు సైడ్ రోడ్ ఒకటి ఉంటుంది కిందకి. అది హాస్టల్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా పీజీ బ్లాక్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. అండ్ నెక్స్ట్ ఇదంతా పింక్ బిల్డింగ్. ఆర్డీ బ్లాక్ ఉంటుంది సైడ్కి, అదంతా ఆర్డీ బ్లాక్. తర్వాత ఇక ఇదంతా పీజీ బ్లాక్. ఇంకా లోపల ఆడిటోరియంస్ అవన్నీ ఉంటాయి ఈ బ్లాక్ ఇక్కడ ఈ బిల్డింగ్లో. ఇదంతా ఇందాకదే ఆడిటోరియము. దీనికి ఆడిటోరియం పక్కకే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉందన్నమాట. రీసెంట్గా షిఫ్ట్ చేస్తారు. అక్కడ మొత్తం బ్లూ కలర్ టెంట్లో వేసారు కదా, అదంతా ఎగ్జామినేషన్ బ్రాంచ్. అంటే పేపర్స్ ఎగ్జామ్స్ అప్పుడు అవన్నీ అక్కడి నుంచి సర్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వస్తారనమాట. ఇదంతా ఆడిటోరియం. లోపల ఒక స్టేజ్ ఉంటుంది ఇటు సైడ్. అండ్ అవన్నీ బెంచులు, విరిగిపోయిన బెంచులు అన్నీ ఆడనే. ఏదైనా ఫంక్షన్ ఉంటుంది మొత్తం డెకరేషన్ చేసి మొత్తం చేంజ్ చేసేస్తారనమాట దాన్ని. అండ్ ఇది వచ్చేసి ఇక ఎగ్జామినేషన్ బ్రాంచ్. మొత్తం సైడ్ నుంచి పేపర్స్ ఏమైనా లోపలికి ఎవరికి వెళ్ళలేదు. సర్స్ వాళ్ళు కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ నుంచి పేపర్స్ అనేవి తీసుకుంటారు. డైరెక్ట్ ఎప్పుడైతే ఇన్విజిలేషన్కి వస్తారో అప్పుడు వచ్చి తీసుకుంటారు అనమాట పేపర్స్ అన్నీ. ఇదంతా మళ్ళీ మెకానికల్ బ్లాకే. ఇందాక అటు సైడ్ నుంచి వచ్చినాం కదా, ఇది నెక్స్ట్ ఎంట్రీ. దీనికి మొత్తం 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎంట్రీ. అక్కడ అటు సైడ్ నుంచి వస్తే సెకండ్ ఎంట్రీ.
మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఇంకొక థర్డ్ ఎంట్రీ, పైనుంచి ఫోర్త్ ఎంట్రీ అనమాట. ఇవన్నీ ల్యాబ్స్ ఉంటాయి మ్యాథ్స్ ఇటు సైడ్. తర్వాత సేమ్ బిల్డింగ్, అదే పీజీ బిల్డింగ్. ఇక్కడ నుంచి కూడా కిందకి దిగచ్చు. అండ్ ఇంకా ఏం చూపించాలి, ఇక ఇందాక చూసిందే అంతా. నెక్స్ట్ మన ఇస్తారా ఫేవరెట్ ప్లేస్, ఇస్తారా క్యాంటీన్ ఓపెన్ ఇస్తారా. దీన్ని మనం ఫస్ట్ ఇటు సైడ్ ఇదంతా ఓపెన్ ఇస్తారా. బయట మొత్తం క్లాసెస్ అయిపోయిన తర్వాత చిల్ అవుట్ కావడానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇది మొత్తం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్, పానీపూరి బండి అండ్ చాయ్. ఫ్యాకల్టీస్ కూడా చాయ్ తాగుతారు, అంతా చిల్ అవుట్ కావచ్చు ఇక్కడ మొత్తం. అండ్ ఇది కోతులకి చాలా ఫేమస్ ప్లేస్ అనమాట, కోతులు తిరుగుతూ ఉంటాయి బాగా. తర్వాత ఇది ఇస్తారా క్యాంటీన్ అన్నమాట. బిర్యానీ ఫేమస్, బిర్యానీ తక్కువ కాస్ట్కి మంచి బిర్యానీ వస్తుంది ఇక్కడ అనమాట. ఇప్పుడైతే అంత క్లోజ్ ఉంది. ఇది మన త్రిబులి కోర్ బ్రాంచ్. త్రిబులి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఈ గల్లీ అనమాట. ఇటు సైడ్ మొత్తం గేమర్ ట్రోన్, అది అంటే బ్యాడ్మింటన్, అవన్నీ చెస్, ఇండోర్ గేమ్స్ అన్నీ దాంట్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఇటు సైడ్ మొత్తం ఇస్తారా అని మొత్తం అంతా ఇస్తారా క్యాంటీన్. అండ్ తర్వాత అటు సైడ్ గేమర్ ట్రోన్ పక్కన మొత్తం బాయ్స్ హాస్టల్స్. ఇక్కడ మాకు హాస్టల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సపరేట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళకి ఒక బ్లాక్లో ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకి మాత్రం సపరేట్, ర్యాగింగ్ కాకుండా చూసుకుంటారు అనమాట. సేఫ్ ఉంటుంది, ఎటువంటి ర్యాగింగ్ అయితే కాదు. అండ్ ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇదేమో లెఫ్ట్లో ఇది సీనియర్ మెస్ అనమాట. ఓన్లీ సీనియర్స్, అంటే సెకండ్ టు ఫోర్త్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఈ మెస్కి ఎలా ఉంది. తర్వాత ఇదైతే బాస్కెట్బాల్ కోర్ట్. ఇది యూనివర్సిటీ, రీసెంట్గా యూనివర్సిటీ చేశారు. మా మొత్తం కాలేజ్ 3 ఉంటాయి, యూనివర్సిటీ, జిఎన్ఐటీసీ అండ్ జిఎన్ఐటీ. ఇదైతే రీసెంట్గా కట్టిన యూనివర్సిటీ అనమాట. ఇది కూడా సీటింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా నెక్స్ట్ అదొక ఇస్తారా. ఇది ఇంకొకటి ఫుడ్ కోర్ట్. ఇక్కడ కూడా సేమ్ శాండ్విచ్, మిర్చి బజ్జీ, చాయ్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ స్ట్రైట్గా ఐస్ క్రీమ్ సెంటర్ అనమాట. ఐస్ క్రీమ్, మ్యాగీ ఇవన్నీ ఇక్కడ. తర్వాత ఇది ఇంకొక ఇది కూడా సేమ్ క్యాంటీన్, దీనికి ఫుడ్ కోర్ట్ దీని నేమ్. అండ్ దీని సైడ్కి ఉన్నదేమో ఫస్ట్ ఇయర్ మెస్ అనమాట. ఇందాక చూసింది సీనియర్, ఇదేమో ఫస్ట్ ఇయర్ మెస్. మనకి బాయ్స్ అని వెళ్ళలేదు కాబట్టి వెళ్ళడానికి కుదరదు. అండ్ నెక్స్ట్ బాయ్స్కి బయట ఉంటుంది మెస్సెస్ అన్నవి, గర్ల్స్కి అన్నీ లోపలే ఉంటాయి. హాస్టల్ లోపలే మెస్ అన్నీ లోపలే ఉంటాయి. ఇది ఇంకొక క్యాంటీన్ అనమాట. మొత్తం 3 క్యాంటీన్స్ ఉన్నాయి జిఎన్ఐటీసీకి మాత్రమే. తర్వాత ఇది ఫస్ట్ ఇయర్ బ్లాక్. నెక్స్ట్ ముందు నేను చూపిస్తాను మళ్ళీ. ఇది మొత్తం క్యాంటీన్, బ్యాక్ సైడ్ క్యాంటీన్. తర్వాత ఇది ఇందాక చూసాం కదా వెనకాల నుంచి, ఇది ఫ్రంట్ అనమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ అయితే మేము చదువుతున్నప్పుడు దీన్ని ఫస్ట్ ఇయర్ బ్లాక్ చేశారు. ఫస్ట్ ఇయర్ బ్లాక్ అంటుండే, ఇప్పుడు మొత్తం దీన్ని మార్చేసి హోమియోపతి చేశారు. వావ్, ఎండ ఏం ఫీల్ ఉంది బ్రో? అలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అనమాట. మార్నింగ్ లేసాం కదా, హాస్టల్లో ఉంటూ మార్నింగ్ లేసేసరికి కొన్ని క్లిప్స్ తీసుకున్నాం.
ఇది మా హాస్టల్ అనమాట.